1.5 ఇయర్ నుంచి అండి నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేస్తున్నాడు సన్నీ రెడ్డి అతను. 1.5 ఇయర్ బ్యాక్ మార్చిలో వాళ్ళ వైఫ్ వాళ్ళ పేరెంట్స్, చంద్రకళారెడ్డి వాళ్ళ వైఫ్ వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదు. నేను ఫైట్ చేసిన అమ్మాయి గురించి. ఇలా అమ్మాయి 3 ఇయర్స్ లవ్లో ఉంటే ఫైట్ చేసిన. మార్చి వరకు ఫైట్ చేస్తుంటే వాళ్ళ ఫ్రెండ్స్తో అందరితో స్టేటస్లో పెట్టించేవాడు సన్నీ రెడ్డి. నువ్వు కొచ్చావారా, నువ్వు పెళ్ళైనది ఆడదాని గురించి, ప్రెగ్నెంట్ ఉన్న దాని గురించి ఫైట్ చేస్తున్నావు అని స్టేటస్లో పెట్టించాడు. అట్లా నేను ఇంకా వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోలేదని చెప్పి సైలెంట్ అయిపోయాను. తర్వాత మా బ్రదర్తోని, అక్షయ రెడ్డి కస్తూరితోని, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఉంటుంది చూడండి, అక్షయ రెడ్డి కస్తూరి, ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేసి చూడండి ఆ అమ్మాయిని, అక్షయ రెడ్డి కస్తూరి. మా బ్రదరు, మా విలేజ్లో ఉన్న బ్రదర్తో చాలాసార్లు అడిగించారు నాకు హెల్ప్ చేయండి, నా వైఫ్ మనసు మార్చుకుంటా సన్నీ రెడ్డి చంద్రకళ రెడ్డి గురించి అని హెల్ప్ చేయమని అడిగాడు. చాలాసార్లు అడిగించాడు. నేను హెల్ప్ చేసిన. అన్న వాళ్ళకి మెసేజ్లు చెయ్యి చాలాసార్లు నాకు అడిగించాడు. అట్లా వాళ్ళ వైఫ్ మనసు మార్చడానికి హెల్ప్ చేసిన. జూన్లో ప్రణీత, రిషిక ఉంటే వాళ్ళతో మ్యారేజ్కి నీకు హెల్ప్ చేస్తా, వాళ్ళు నా వైఫ్ కంటే బెటర్ ఉన్నారు అని వాడే ముందుకు వచ్చి నేను హెల్ప్ చేస్తాను నా ఫ్రెండ్స్తోని, తెలిసిన వాళ్ళతోని, మా ఫ్లాట్ ఓనర్తో, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్తో అందరితో స్టేటస్లో పెట్టించిండు. సరే నేను హెల్ప్ చేస్తా అంటున్నాడు. నా వర్క్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు, నన్ను బిజినెస్లో గ్రో అవనీయకుండా చేస్తున్నాడు. అప్పుడు నేను అడిగిన హెల్ప్ చేయమని అడిగితే, సరే ఇట్లా నా బిజినెస్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు, గ్రో అవనీయకుండా చేస్తున్నాడు కాబట్టి సరే అని హెల్ప్ అడిగినప్పుడు నేను ఆ హెల్ప్ చేస్తాను. ఏం చేసిండు అంటే వాళ్ళకి మ్యారేజ్లు చేసి ఇన్ఫామ్ చేయడం వేరే వాళ్ళతోని ఇలాంటివి చేసిండు. 1.5 ఇయర్ నుంచి నాకు మ్యారేజ్ జరగనివ్వలేదు, ఈ రోజుకి కూడా జరగనివ్వట్లేదండి. ఇట్లా వాడికి నేను హెల్ప్ చేస్తే వాళ్ళు నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడు చూడండి. వాడు ఎంత హలో అరే నీలా ఫ్రెండ్తో మాట్లాడుతున్నా చూడండి. 1.5 ఇయర్ నుంచి నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేస్తున్నాడు. కొంచెం ఇట్లా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. నాకు మ్యారేజ్ జరగనీయకపోవడం ఇట్లా చేస్తుంటే చూడండి నేను ఎంత సఫర్ అవుతున్నా. డే అండ్ నైట్ నేను సఫర్ అవుతున్నా. ఇట్లా 1.5 ఇయర్ నుంచి నా మ్యారేజ్ జరగనివ్వకపోవడం, బెటర్ అయిన అమ్మాయి లైఫ్లోకి రానియకపోవడము, మా బ్రదర్స్తో కలిసి బ్రేక్ చేయడం, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్తో వీళ్ళందరితో కలిసి డ్రామాలు ఆడి వాళ్ళని రిమూవ్ చేసి నీకు బెటర్ అయిన అమ్మాయితో నీకు మ్యారేజ్కి హెల్ప్ చేస్తా అది అని చెప్పి వాడే ఇన్ఫామ్ చేసి నా స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, బయట బెటర్ అయిన ఆప్షన్స్ ఉన్నారు. ఇంకా చంద్రకళ రెడ్డి ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్లో బెటర్ అయిన ఆప్షన్లు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు, నీకు 50 నుంచి 100 మంది ఉన్నారని వాడే ఇన్ఫామ్ చేసిండు. రిచ్గా ఉండే వాళ్ళు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, వీళ్ళందరి గురించి వాడే ఇన్ఫామ్ చేసిండు. మరి వాడు ఇన్ఫామ్ చేసినప్పుడు నాకు డైరెక్ట్గా ఎందుకు ఇవ్వట్లేదండి? డైరెక్ట్గా నా ఫ్రెండ్స్తో, నా స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్తో ఒకరితోని వాళ్ళ 50 to 100 ఆప్షన్స్ నాకు డైరెక్ట్గా ఇస్తే నేను ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకొని మూవ్ ఆన్ అవుతా అని ఎన్నోసార్లు చెప్పిన. నాకు మూవ్ ఆన్ అవ్వనివ్వట్లేదు. మరి చూడండి ఇట్లా నన్ను సఫర్ చేస్తున్నాను. నేను హెల్ప్ చేసిన అండి వాడికి, నేను హెల్ప్ చేస్తున్నా టార్చర్ చేసిండు 1.5 ఇయర్. నాకు మ్యారేజ్ జరగనీయకుండా నాకు హెల్ప్ చేయలేదు. హెల్ప్ చేస్తా అని వాళ్ళని రిమూవ్ చేసిండు. నాకు హెల్ప్ చేస్తా మ్యారేజ్కి అని చెప్పి వాడే వచ్చిండు హెల్ప్ చేస్తా మ్యారేజ్కి. నేను అడగలేదు ఈ రోజు కూడా. హెల్ప్ చేస్తా అంటున్నా, వర్క్లో ఇన్వాల్వ్ అవుతుంటే అడిగిన. 1.5 ఇయర్ అడుగుతూనే ఉన్నా. నన్ను హరాస్మెంటు, నా టార్చరు, నన్ను ఇబ్బంది పెట్టిండు 1.5 ఇయర్. నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేసిండు. ఇప్పుడు హ్యాపీగా ఉండొచ్చు అందరూ కూడా. అండ్ నా మ్యారేజ్ ఎంత లేట్ అవుతే మీ పిల్లలు ఫ్యూచర్లో నన్ను ఎవరెవరైతే నా మీద పైకి వచ్చిరో, నన్ను చీట్ చేసిరో, నన్ను ఇబ్బంది పెట్టిరో, నన్ను సఫర్ చేసిరో, పిల్లలు తరాన్ని కూడా తాకుతుంది అది. నా మ్యారేజ్ ఎంత లేట్ అయితే అంత సఫర్ అవుతారు మీరు ఫ్యూచర్లో. అది ఇప్పుడు కాకున్నా కూడా ఫ్యూచర్లో అయినా సఫర్ అవుతారు. 1.5 ఇయర్ అవుతుందండి ఇప్పటికి. నేను ఎంత సఫర్ అవుతుంది కాబట్టి స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకుంటే కానీ నాకు నిద్ర వస్తలేదు. 1.5 ఇయర్ నుంచి నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేసిండు వీడు. ఇట్లా 1.5 ఇయర్ నుంచి జరగనివ్వట్లేదు నాకు మ్యారేజ్. 1.5 ఇయర్ నుంచి నేను ఎంత సఫర్ అవుతున్నా చెప్పండి. 1.5 ఇయర్ నుంచి నేను మ్యారేజ్ జరగనీయకుండా చేయడం, బెటర్ అయిన అమ్మాయిని నాకు లైఫ్లోకి రానియకుండా చేయడం. నాకు వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు ఉంటే డైరెక్ట్గా ఇన్ఫామ్ చేయాలి కదా. ఇప్పుడు 50 నుంచి 100 ఆప్షన్ ఉన్నారు కూడా వాళ్ళు. మరి డైరెక్ట్గా నా స్కూల్ ఫ్రెండ్స్తో, కాలేజ్ ఫ్రెండ్స్తో ఎందుకు ఇన్ఫామ్ చేయట్లేదండి? నా వరకు ఎందుకు రావట్లేదు?
నా స్కూల్ ఫ్రెండ్స్తో కాలేజ్ ఫ్రెండ్స్తో ఇన్ఫామ్ చేయొచ్చు కదా. వాళ్ళు పెట్టి నేను అడిగిన లిస్ట్ ఇవ్వచ్చు కదా నాకు డైరెక్ట్గా నాకు ఇస్తే నేను ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటాను. నేను ఒక్క అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటాను దాంట్లో నుంచి ఆలోచించి బెటర్ అయిన అమ్మాయిని నేను సెలెక్ట్ చేసుకుంటా. బెటర్ అయిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకొని మ్యారేజ్ ప్రొసీడ్ అవుతాను. ఎన్నోసార్లు అడిగినా కూడా ఆ లిస్ట్ అనేది నాకు ఇవ్వట్లేదు. నేను ఆ లిస్ట్ ఉంటేనే నేను ప్రొసీడ్ అవుతాను, లేదు అని అంటే నేను సింగిల్గా ఉంటాను. ఆ లిస్ట్లో లేని వాళ్ళ గురించి నాకు వేరే వాళ్ళ గురించి నాకు ఇన్ఫామ్ చేస్తే నేను అడిగిన లిస్ట్ అది కాదు, నేను ప్రొసీడ్ అవ్వను అని చెప్పేస్తాను. నేను 4 సంవత్సరాలు సఫర్ అయినా చంద్రకాంత్ రెడ్డిని హెల్ప్ చేసిన. ఇప్పుడు తరిష్కా ఉందని వాళ్ళతో మ్యారేజ్ హెల్ప్ చేస్తాను, వాళ్ళతో జరిపించలేదు. లవ్ మ్యారేజ్ జరగనీయకుండా చేసింది వాళ్ళతో. ఒక వరస్ట్ వాళ్ళతో లవ్ మ్యారేజ్ అదని ఇన్ఫామ్ చేస్తుంది. వాళ్ళ వైపు నేను వెళ్ళను. ఈరోజు కూడా నేను బెటర్ అయిన అమ్మాయి, నేను అన్నింటిలో బెటర్ అయిన అమ్మాయి కోసం నేను చూస్తున్నా. నాకు ఆ లిస్ట్ ఇస్తే 50 నుంచి 100 ఆప్షన్లు నేను వాడే ఇన్ఫామ్ చేసిండు. ఆ లిస్ట్ ఇస్తే నేను బెటర్ అయిన అమ్మాయి నేను సెలెక్ట్ చేసుకుంటాను. నేను సెలెక్ట్ చేసుకొని ఆ బెటర్ అయిన అమ్మాయితో నేను మూవ్ ఆన్ అవుతాను. ఎన్నోసార్లు చెప్పిన అయినా కూడా వాడు నాకు ఆ లిస్ట్ ఇవ్వట్లేదు. నా మ్యారేజ్ జరగనీయకుండా చేస్తున్నాడు. 1.5 year అయింది, ఈ రోజుకి నా మ్యారేజ్ జరగనివ్వట్లేదండి అని ఇట్లా సఫర్ చేస్తున్నాడు, హరాస్మెంట్ చేస్తున్నాడు. ఈ రోజు కాకుండా కూడా నన్ను ఎవరైతే సఫర్ చేస్తున్నారో, నా మ్యారేజ్ జరగనీయకుండా చేస్తున్నారో, నా మ్యారేజ్ జరగనీయకుండా డ్రామాలు ఆడిరో ఇష్టం ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ కూడా నా ఎంత లేట్ అవుతే నా మ్యారేజ్ మీరు అంతా సఫర్ అవుతారు ఫ్యూచర్లో. పిల్లలు, ఫ్యామిలీ, పిల్లల తరానికి కూడా తాకుతుంది. నన్ను యూజ్ చేసుకొని పైకి వచ్చిన వాళ్ళు, నన్ను చీట్ చేసి పైకి వచ్చిన వాళ్ళందరూ కూడా పిల్లల తరానికి తాకుతుంది. సన్నీ రెడ్డికి కూడా వాడు ఇప్పుడు హ్యాపీగా ఉండొచ్చు. వాడు నా మ్యారేజ్ జరగనిస్తలేడు, లేట్ చేస్తున్నాడు. నాకు జరగనివ్వకుండా నాకు హెల్ప్ చేస్తా అని చెప్పి నా మీద చంద్రకాంత్ రెడ్డిని నా హెల్ప్ తీసుకున్నాడు. బెటర్ అమ్మాయి నా వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్లో ఉన్నారు, నా కాలేజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, స్కూల్ ఫ్రెండ్స్లో ఉన్నారు, బయట పెట్టిన ఆప్షన్స్ ఇవన్నీ ఉన్నాయని చెప్పి నాకు హెల్ప్ చేయకుండా నా మ్యారేజ్ అనేది జరగనీయకుండా చేస్తున్నాడు. నాకు 50-100 ఆప్షన్స్ ఉన్నాయని చెప్పినా కూడా నాకు డైరెక్ట్గా ఇన్ఫామ్ చేయట్లేదు. నాకు ఎవరి గురించి ఇన్ఫామ్ చేయలేదండి ఈ రోజుకి. నాకు ఎవరి గురించి నాకు డైరెక్ట్ ఇన్ఫామ్, నేను అడిగిన లిస్ట్ ఉంటేనే మ్యారేజ్ ప్రొసీడ్ అవుతా, అవన్నీ ఉంటాయి. సో లేదంటే ప్రొసీడ్ అవ్వలేను. నేను అంత ఈజీ కాదు. ఇంకా 3 years సఫర్ అయినా బెటర్ అయిన అమ్మాయిలనే వాళ్ళని రిమూవ్ చేసిండు. వాళ్ళు డ్రామాలు అడిగితే తెలియదు. సో నన్ను ఎవరెవరైతే సఫర్ చేస్తున్నారో, ఈ సఫర్ చేసిర్రో ఫ్యూచర్లో వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీస్ నాశనం అవుతాయి. ఇప్పుడు కాకున్నా కూడా వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా ఉండొచ్చు అందరు కూడా. నా మ్యారేజ్ ఎంత లేట్ చేస్తే, నన్ను ఎంత సఫర్ చేస్తుంటే అంత సఫర్ అవుతారు ఫ్యూచర్లో. అంతకంటే ఎక్కువ ఇబ్బంది పడతాడు. అంతకంటే ఇప్పుడు పిల్లల తరానికి కూడా తాకుతుంది, ఫ్యామిలీలు కూడా నాశనం అవుతుంది. ఇప్పుడు హ్యాపీగా ఉన్నా కూడా ఫ్యూచర్లో అయినా నాశనం అవుతారు. నేను ఎంత సఫర్ అవుతున్నాను. నాకు ఎన్నోసార్లు అండి 1 month నుంచి ఎన్నోసార్లు అడిగిన. నాకు ఆ లిస్ట్ అంతా డైరెక్ట్గా ఇస్తే నేను అడిగిన చంద్రకాంత్ రెడ్డి ఫ్రెండ్స్, నా కాలేజ్ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్, బయట బెటర్ అయిన ఆప్షన్లు, రిచ్గా ఉండేవాళ్ళు, ఓసీ అమ్మాయిలైనా వీళ్ళందరూ ఉండరని వాడే ఇన్ఫామ్ చేసాడు. డాక్టర్స్ ఉన్నారని వాడే ఇన్ఫామ్, నాకు ఇద్దరు ఉన్నారని చెప్పి వాడే ఇన్ఫామ్ చేసి నేను అడగలేదు. వాడు ఉన్నారని ఇన్ఫామ్ చేసి వాళ్ళు ఉన్నారు కూడా. వాడు పిల్లల మీద అనుమానంతో రిమూవ్ చేయడానికి ట్రై చేస్తున్న వాళ్ళందరినీ. వాళ్ళందరూ ఉంటే నాకు ఆ లిస్ట్ ఇస్తేనే నేను మ్యారేజ్ ప్రొసీడ్ అవుతా. సో ఆ లిస్ట్ నువ్వు మనీ ఎన్నోసార్లు అడిగిన స్కూల్ ఫ్రెండ్స్తో, కాలేజ్ ఫ్రెండ్స్తో అయినా డైరెక్ట్గా ఆ లిస్ట్, నేను అడిగిన లిస్ట్ అంతా నాకు ఇవ్వండి, నేను మ్యారేజ్ ప్రొసీడ్ అవుతాను ఎన్నోసార్లు చెప్పిన. నాకు ఆ లిస్ట్ అనేది నాకు ఇవ్వట్లేదు. ఈరోజు కూడా 1.5 year నుంచి నేను వాడికి హెల్ప్ చేస్తే నాకు 1.5 year నుంచి నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేసిండు. చూడండి ఇట్లా 1.5 year నుంచి మ్యారేజ్ జరగని ఎన్నోసార్లు చెప్పిన. ఆ లిస్ట్ అంతా నాకు ఇస్తే, నేను అడిగిన లిస్ట్ అంతా ఇస్తే ఇక్కడ మా బ్రదర్ కుమార్ అని ఉన్నాడు, అతనితో నేను మాట్లాడిస్తాను, వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడిస్తా, నేను అట్లా ప్రొసీడ్ అవుతా అని చెప్పిన. నాకు ఆ లిస్ట్ అనేది ఇవ్వట్లేదు. నాకు డైరెక్ట్గా నేను ఎన్నోసార్లు అడిగిన, నేను వాడికి హెల్ప్ చేసిన. వాడు నాకు ఇట్లా బెటర్ అయిన అమ్మాయిలు ఉన్నారని చెప్పి ఇన్ఫామ్ చేసిన. ఆ లిస్ట్ అంతా, నేను అడిగిన లిస్ట్ అంతా నాకు నా స్కూల్ ఫ్రెండ్స్, నా కాలేజ్ ఫ్రెండ్స్ అయినా డైరెక్ట్గా ఇవ్వండి, ఇస్తే నేను ప్రొసీడ్ అవుతాను. ఎన్నోసార్లు అడిగినా కూడా నాకు ఇవ్వట్లేదు. ఆ లిస్ట్ అనేది ఇవ్వట్లేదు. నా మ్యారేజ్ జరగనీయకుండా చేస్తున్నాను. చూడండి 1.5 year అవుతుంది ఇప్పటికి కూడా. నేను ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నా, ఏ హెల్త్ ప్రాబ్లం లేదు. నేను డైట్లో ఉన్నా, నేను వెయిట్ లాస్ కోసం డైట్ చేస్తున్నా. A1C హై ఉంటే దాన్ని లో చేయడానికి నేను డైట్ చేస్తున్నాను అంతే. నాకు వెయిట్ లాస్ కోసం డైట్ చేస్తున్నాను. నాకు ఏ హెల్త్ ప్రాబ్లం లేదు. ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నా. సో నా వరకు నా వరస్ట్ ఆప్షన్స్తో వస్తే నేను వెళ్ళాను. నేను అడిగిన లిస్ట్ ఉంటేనే నేను ప్రొసీడ్ అవ్వగలను నేను ఏ రోజైనా. ఎందుకంటే నేను సఫర్ అయినా 3 years సఫర్ అయినా. సో బెటర్ అయిన అమ్మాయితో మ్యారేజ్ ప్రొసీడ్ అవుతా, లేదు అన్నట్టు నేను సింగిల్గా ఉండిపోతాను. సో అది అండి 1.5 year నుంచి నేను మ్యారేజ్ జరగనివ్వకుండా నన్ను హరాస్మెంట్ చేస్తున్నా, నాకు మ్యారేజ్ జరగనివ్వట్లేదు.